నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పాట ఆగింది. దశాబ్దాలుగా తన గానంతో అలరించిన ఆ గళం మూగబోయింది. దివికేగిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యానిది సినీ నేపథ్య గానంతో 5 దశాబ్దాల రాగబంధం. ఆయన తెలుగువారి హృదయగానం, నిత్య వసంత ఉదయగానం. 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. తెలుగు సినిమాకు గానపదంగా, పాటకు ప్రాణప్రదంగా నిలిచారు. ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యులైన ఆయన పండితులనే కాదు, పామరులు కూడా అలరించారు. చిత్రసీమకు పాటనే కాదు, మాటను కూడా ఇచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవరికి పాడితే వారిని ఆవహించినట్లుగా గానం చేసే అసమాన ప్రతిభ ఆయన సొంతం. అర్ధ శతాబ్దంగా తన గాన వాహినితో ప్రేక్షక హృదయాలపై చెరగని ముద్ర వేసిన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఘన నివాళిగా ప్రతిధ్వని కార్యక్రమాన్ని చేపట్టింది. దక్షిణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బాలుగారితో మీకున్న అనుబంధాన్ని ఏ విధంగా మీరు గుర్తు చేసుకుంటారు? బాలుగారితో నాకున్నటువంటి అనుబంధం అనిర్వచనీయం అండి. అంటే మేము తక్కువగా కలిసినప్పటికీ కూడా చాలా, అంటే మానసికంగా చాలా దగ్గరగా ఉంటాం. నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో వారిని 2-3 సార్లు కలుస్తూ ఉంటాను. నా పాటలు పాడించుకుంటాను, ఫోన్ లో మాట్లాడుతుంటాము, ఎక్కడో ఒక దగ్గర సభల్లో కలుస్తూ ఉంటాము. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే ఈ టైంలో అంత మహనీయుడు, అంత గొప్ప వ్యక్తి బాలు గారు ఇక లేరు అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను. అంత అద్భుతమైనటువంటి గొంతుక ఇక మూగపోయింది అని అంటే అది డైజెస్ట్ కావట్లేదు, అర్థం కావట్లేదు. ఏంటి, ఎందుకు భగవంతుడికి ఎందుకు ఇంత నిర్దయుడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం సార్. అర్థం కావట్లేదు. వారు హాస్పిటలైజ్ అయినప్పటి నుంచి కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నాం. నేను ఈ ప్రథమార్థంలోనే మంచి పాటలు కంపోజ్ చేశాను వారి గురించి. వారు పాడాల్సి ఉండింది. ఈ కరోనా వల్ల షెడ్యూల్ లేట్ అవ్వడం వల్ల అది ఇదొచ్చింది. నాకు వారిని మిస్ అవుతానేమో, ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. చాలా ఆందోళన చెందాను. అది నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అతను. అంటే జీవన శైలిలో కూడా చాలా చాలా లైఫ్ స్టైల్, అద్భుతమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది తన లోపల. ఒక అద్భుతమైనటువంటి పద్ధతి అది. నేను భారతదేశ స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలని దగ్గరగా వీక్షించాను చాలా సార్లు, జడ్జిగా కూడా వచ్చాను. వారి పద్ధతి వల్ల, వారి యొక్క టైమింగ్, వారు అందరినీ చూసుకునే విధానం, ఎంత ఆలోచిస్తారు, ఎంత బాధ్యతగా ఉంటారు, చేయకుండా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అందరూ సునాయాసంగా పద్ధతిగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోవాలని చెప్పేసి, సక్సెస్ కావాలని చెప్పేసి చాలా అద్భుతంగా కష్టపడతారు. బాలు గారి ప్రోత్సాహాన్ని ఏ విధంగా మీరు గుర్తు చేసుకుంటారు? ఆడుతీగా అనేటువంటి కార్యక్రమం చాలా ముందు చూపుతో బాలు గారు రూపొందించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి అండి అది. దాని వల్ల ఎంతో మందికి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది ఒక అనవసరమైన విషయంగా భావించే రోజులు ఇవి. అంటే ఏదో చదువుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలి, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గా వెళ్ళిపోవాలి, అంటే వేరే రకరకాల వృత్తుల్లోకి వెళ్ళాలి. అంటే ఈ సంగీత సాధన, సంగీత వృత్తి పరిజ్ఞానం ఇదంతా మనకు భోజనం లభించదు దీనివల్ల అనేటువంటి ఒక దురభిప్రాయం. అంటే ఆ అభిప్రాయం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కోల్పోయారు చాలా మంది. అంటే ఒక ఆదరణ అనే ఆ టైంలో మన తెలుగు జాతిలో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, తమిళంలో కావచ్చు, కన్నడంలో కావచ్చు, ఆ యొక్క సౌత్ మొత్తంలో బాలుగారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం విజయవంతమై ఎంతో మందికి స్ఫూర్తి వచ్చింది. నేను పాడాలి, నేను కూడా ఒక రోజు సక్సెస్ఫుల్ గాయకుడిని అవుతాను, నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, నేను కూడా ఎంతో మందికి
నన్ను కూడా అందరూ గుర్తుంచుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి గాయకుడిగా నేను తయారవుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక స్ఫూర్తిని బాలు గారు ఈ యొక్క పాడతీగ కార్యక్రమం ద్వారా అందించడం జరిగింది. మీరు సంగీత దర్శకత్వం వహించిన ఆనంద్, గోదావరి, అలాగే చందమామ చిత్రాల్లో కూడా బాలు గారు ఎన్నో పాటలు పాడారు. మరి ఆ సినిమాలకు సంబంధించిన జ్ఞాపకాలను ఏ విధంగా మాతో షేర్ చేసుకుంటారు? గోదావరిలో అత్యద్భుతమైనటువంటి పాట అది. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెదలు తీర్చు మా దేవేరి దేరమంటి మా గోదారి. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. జయసుధ గారు, చెప్పండి. మధుర గాయకుడు, అమర గాయకుడుగా మనం పిలుచుకునే బాలు గారు ఈరోజు పరమపదించారు. మరి ఆయనతో ఉన్నటువంటి మీ అనుబంధాన్ని ఏ విధంగా గుర్తు చేసుకుంటారు ఈ విషాద సందర్భంలో? మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్స్ అండి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ. కాకపోతే ఇదేంటంటే వాళ్ళ ఫ్యామిలీకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో మ్యూజిక్ అని, సంగీతం అనే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి బాలు గారు తెలుసు. అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము ఇది నిజం అయి ఉండదు అలా అని. కానీ బట్ మనం రియాలిటీలో మనం దాని ట్రూత్ ఇస్ ఈజ్ నాట్ విత్ అస్. సో నిజంగా చాలా షాకింగ్ గా ఉండింది. ఫస్ట్ అంటే కోలుకుంటున్నారన్నారు, మళ్ళీ దెన్ సడన్ గా ఇట్లా చేంజెస్ వచ్చి ఇలా జరిగింది. సో నిజంగా బాధాకరమైన విషయం. బట్ నేను వారితో ఆల్వేస్ స్మైలింగ్, వారిని ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే ఎప్పుడు ఆయన నవ్వుతూ కనిపిస్తున్నట్టే ఉంది. కాబట్టి మంచి మెమరీస్. ఆయన కలిసినప్పుడల్లా చాలా హంబుల్, చాలా హ్యూమిలిటీతో, డౌన్ టు ఎర్త్ పర్సన్. మేము ఇద్దరం యాక్ట్ చేసాం పక్కింటి అమ్మాయి అనే సినిమా, పెద్ద హిట్. ఒక హిందీలో పడోసన్, తెలుగులో కూడా పక్కింటి అమ్మాయిని తీశారు, పాత అంజలిదేవి గారి సినిమా. అది మళ్ళీ నేను, ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారును చంద్రమోహన్ గారు యాక్ట్ చేశాం. సో ఆ సినిమా షూటింగ్ అప్పుడు అప్పుడు మాకు ఎక్కువ మేము మాట్లాడుకోవడం అలా పరిచయం అనమాట. నన్ను యాక్ట్ చేయమన్నారు, ఇంకా నేను ఈ సినిమా తప్పలేదు, కిషోర్ కుమార్ గారు యాక్ట్ చేసినప్పుడు నేను చేయాలనుకుని చేశాను అలా అని చెప్పారు అనమాట. అది కాకుండా నేను ఆఫ్ కోర్స్ పాడుతా తీయగా దాంట్లో కూడా ఒకసారి, ఇవన్నీ కాకుండా పరిచయం అన్నది ఎన్నో. మా జర్నీస్ అంతా ట్రావెలింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ టుగెదర్. సో చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి మనిషి. ఎప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అలా ఉండేదన్నమాట. ఆయన ఎప్పుడు మన మధ్యలో ఉంటారు, ఆయన వాయిస్ ఎప్పుడు ఆయన పాడుతూ ఉంటారు, మనకు ఆ తీయగా ఆ గుర్తులు ఎప్పుడు అలా ఉండిపోతుంది మన అందరికి. ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో మీరు ఎన్నో చిత్రాల్లో కథానాయకగా నటించారు. మరి ఆయన వారికి గాత్రదానం చేశారు, వారు పాటలు కూడా పాడారు. మరి ఆ సందర్భాన్ని మీరు ఏ విధంగా గుర్తు చేసుకుంటారు? బాలు గారు ఏఎన్ఆర్ గారికి పాడినప్పుడు ఏఎన్ఆర్ గారు పాడినట్టే పాడేవారు. రామారావు గారికి పాడినప్పుడు రామారావు గారు పాడినట్టే ఉంటుంది మనకి. సో అంత టాలెంటెడ్ పర్సన్. అండ్ సేమ్ థింగ్ ఇన్ సింగర్ ఆయన. అండ్ ఈవెన్ ఇన్ తమిళ్లో కూడా చాలా చాలా గొప్ప సాంగ్స్ పాడారు తమిళ్లో కూడా. కోర్స్ మన శంకరాభరణం తెలుగులో పాడారు, బట్ తమిళ్లో కూడా అమేజింగ్ సాంగ్స్ ఆయన పాడారు. తమిళనాడులో కూడా ఈరోజు సంగీతం మీద ప్రతి ఒక్కళ్ళు ఆయన పోయారంటే అదే డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేకపోతున్నారు అనమాట. కృష్ణ గారు కూడా అలాగే పాడేవారు అనుకుంటాను. సో చాలా చక్కగా అంటే ఆ రోజుల్లో స్టార్ నైట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ లాగా. సో అట్లా మేమందరం కలిసి
లాస్ట్ పాడుతా తీయగా అప్పుడు కూడా ఆయన నన్ను పాడమన్నారు ఆ రోజు. నేను అన్నాను, సార్ నెక్స్ట్ ఇంకొకసారి పాడుతా తీయగాకి నేను మళ్ళీ వస్తాను సార్, అప్పుడు పాడుతాను, మీ ముందు నాకు అంత ధైర్యం లేదు పాడడానికి, ప్రాక్టీస్ లేకుండా అలా అని చెప్పాను. నేను ఒక సాంగ్ ఆల్బమ్, అంటే ఒక డివోషనల్ ఆల్బమ్, సాంగ్ ఆల్బమ్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. ఆ ఆల్బమ్ కూడా బాలు గారే పాడారనమాట. జయసుధ గారు 50 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానం, దాదాపు 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు బాలు గారు. మరి మొత్తం ఆయన సంగీత ప్రపంచాన్ని, సంగీత ప్రయాణాన్ని ఒకసారి సింహావలోకనం చేస్తే మీకేమనిపిస్తుంది? ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్ పర్సన్ అండి. మనం సంగీతం అన్నది చాలా మంది చాలా భాషల్లో అందరూ పాడతారు, గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు, గ్రేట్ మ్యూజిషియన్స్, గ్రేట్ సింగర్స్ ఉన్నారు. బట్ ఈయనకి చాలా ఎక్కువ, అసలు అన్ని భాషల్లో పాడటమే కాకుండా అందరూకి ఆయన వాయిస్ నచ్చడం అన్నది మన అఫ్ కోర్స్ సౌత్ లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ నార్త్ లో కూడా పాడడానికి ఆయనకి టైం లేక, మళ్ళీ అక్కడ డిలేస్ ఎక్కువ అవుతుంది, బాంబేలో వెళ్ళి మ్యూజిక్ అయ్యేది. బాలు గారు ఒకసారి ఎప్పుడు అడిగాను నేను, ఏంటి సార్ మరి హిందీలో మీరు ఎందుకు కంటిన్యూ చేసి అట్లా అంటే ఆయన అన్నారు, మన టైమింగ్ వాళ్ళ టైమింగ్ అసలు కుదరట్లేదమ్మా, పాడాలని అనిపిస్తుంది నాకు. జయసుధ గారు, అయితే మీరు నటించినటువంటి చిత్రాలలో బాలు గారు పాడిన పాటల్లో అత్యంత మీకు ఇష్టమైన పాట ఏదంటే ఏ పాట చెప్తారు? ప్రేమాభిషేకం కానీ, తర్వాత చాలా డ్యూయెట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అయితే నేను డెఫినెట్ గా ఆయన నన్ను చూసినప్పుడల్లా ఆయన పాడే పాట అభినవ తారవో నా అభిమాన తారవో శివరంజని, ఆ సాంగ్ ఎప్పుడు పాడతారు. అదే ఇంకా అది బెస్ట్ సాంగ్. దానికన్నా ఉన్నాయి ఇంకా రాయి నాడిది చేసిన రాముడువా సాంగ్ కానీ, తర్వాత ఇంకా జానకి కలకల, చెప్తూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా కమర్షియల్ అడవి రాముడు కానీ, డ్రైవర్ రాముడు కానీ, కమర్షియల్ సాంగ్స్, మాస్ సాంగ్స్ కాకుండా మంచి పాటలు కూడా బాలు గారు చాలా మంచి పాటలు ఉన్నాయి. ఆయన కేవలం ఒక గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, ఇలా ఆయన జీవితంలో ఎన్నో పార్శ్వాలు మనం చూడవచ్చు. మొత్తంగా ఆయన బహుముఖ ప్రజ్ఞను మీరు ఎట్లా పరిశీలిస్తారు? చెల్లిస్తాను, ఏం చెప్పలేము. ఇప్పుడు మీరు అడిగినట్లు నాకు అసలు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాను, మిగతా కళ్ళు మూసుకొని బాలు గారే కనిపిస్తున్నారు. ఈజ్ అ గ్రేట్ లెజెండ్ అండి, అసలు వన్ ఆఫ్ ద ఇండియాస్ ఆనిముత్యం అని చెప్పాలి. దట్ వీఆర్ ప్రౌడ్ దట్ ఆయన అక్కడ మన సౌత్ నుంచి ఇంత గొప్ప ఇండియాకి ఒక ఆనిముత్యం లాంటి వారు. అండ్ దెన్ ఆల్ ద ఇప్పుడున్న ఈ జనరేషన్ కూడా సింగర్స్ అంతా ఆయన ప్రిన్సిపల్స్ ని కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ అవన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా పాటించాలని ఇప్పుడు రాబోయే జనరేషన్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఆర్ సింగర్స్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఆయన గురించి చాలా ఇప్పుడు తెలుసుకుంటారు ఎలాగో. అయితే బహుదూరపు పాఠశాల అన్నట్లుగా బహుదూరపు పాఠశారిగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎన్నో మైలురాళ్ళను అధిగమించారు. అయితే ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఈ నేటి తరానికి, యువతరానికి ఆయన ఏ విధంగా స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని మీరు చెప్తారు? ఇప్పుడు ఉన్న జనరేషన్ మన పాడుతా తీయగా కానీ, ఇంకో ఏదో మన దసరా అభిషేక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మంది ఎంతో మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని, నాట్ ఓన్లీ సింగర్స్ బట్ ఆయనతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్ గా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆయన్ని డెఫినెట్ గా స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి సింగర్స్ గా, మంచి వ్యక్తిగా, అంత గొప్ప సింగర్ అయినా కూడా హౌ హీ హ్యాండిల్డ్ హిమ్సెల్ఫ్, ఆ లైఫ్ ని ఎట్లా ఆయన లీడ్ చేశారు విత్ వెరీ సింపుల్. అండ్ మ్యూజిక్ ఒకటే ఆయన ప్రపంచం, మ్యూజికే ఆయన ప్రపంచం. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా,
వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ బరువు ఈ పరువు మోసేది కౌశల్య గారు, గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆయనతో ఉన్న జ్ఞాపకాలని మాతో ఏ విధంగా పంచుకుంటారు? నేను యాక్చువల్లీ వారి చేతుల ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడ్డాను. పాడతా తీగలో నేను మొట్టమొదటిసారి వారిని చూశాను. ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ సాంగ్ నాదే ఉండింది ఆ రోజు. అదే మొట్టమొదటిసారిగా నేను వారిని చూడటం. నా కళ చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది వారిని కలవాలని. అయితే వారితో పాడతానని మాత్రం ఎప్పుడు కూడా చిన్నప్పుడైతే ఊహించలేదు. వన్స్ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎలాగో వచ్చాను కాబట్టి వారితో పాట పాడాలని నేను డ్రీమ్ చేశాను. ఆరాధ్య దైవం లాగా ఉండేదన్నమాట. సో ఆ రోజు ఆ ఎపిసోడ్ లో నేను పాడడానికి చాలా భయపడ్డాను. మొదటి రోజు షూటింగ్ అవ్వటం, తర్వాత నాకు కొత్త అవ్వటం, అప్పటిదాకా క్లాసికల్ మ్యూజిక్ తప్ప సినిమా పాటలు ఎక్కువ పాడకపోవడం, ప్రదర్శనలు ఇవ్వకపోవడం, భయపడుతున్నప్పుడు బాలు గారు చాలా ఫన్నీగా నన్ను జోక్స్ లాగా చేశారనమాట. నేనేమన్నా రాక్షసుడు లాగా కనిపిస్తున్నానా నీకు, ఒకసారి చూడు అని. తర్వాత అందరూ సెట్ లో అందరూ నవ్వారు. నవ్వినప్పుడు నేను కూడా నవ్వాను. ఆ తర్వాత వారు చెప్పారు, మీకు వచ్చిన అద్భుతమైన అవకాశం ఇది, మంచి ప్లాట్ఫామ్, ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా పాడండి, ఏం భయం లేదు, మనం అంతా సంగీత కుటుంబం. తర్వాత ఇంకా ఈవెన్చువల్లీ వారితో షూటింగ్స్ లో, రిహార్సల్స్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ తో నేను చాలా నేర్చుకున్నాను. నేనే కాదు, చాలా మంది సింగర్స్, మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా కూడా వారి నుంచి ఎంతో కొంత నేర్చుకున్న వారే. బిహేవియర్ కానీ, తర్వాత సంగీత సాహిత్యాల గురించి కానీ, వారు దిగ్గజం, వారు పండితులు. సో వారు మాట్లాడితే చాలు, అదొక గ్రంథం. పాత ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, అప్పటి రోజుల్లో రికార్డింగ్స్ గురించి కానివ్వండి, తర్వాత పాటకున్న విలువ కానివ్వండి, ఎలా పాడాలి, ఎలా పాటలో జీవించాలి, ఎలా ఎంజాయ్ చేస్తూ పాడాలి, ఇవన్నీ కూడా ఒకటి వారి నుంచి నేర్చుకుంది చాలా ఉంది. ప్రతి సింగర్ కి కూడా యాక్సెప్ట్ చేసుకోబుద్ధి కావట్లేదు మనసుకి వారు లేరు అంటే. ఎందుకంటే ఎంతో ఊహించుకున్నాం. కరోనా వచ్చిన తర్వాత వారు కోలుకుంటున్నారు, వారు రోజు రోజుకి కోలుకుంటున్నారు. ఎప్పటికైనా సరే మిరాకిల్ జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది, వారు మళ్ళీ మనకి తిరిగి వస్తారు. ముందు ముందు ప్రోగ్రామ్స్ లో మాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని ప్రతి సింగర్ కూడా, ప్రతి మ్యూజిషియన్ కూడా ఊహించుకున్నారు ఇప్పటిదాకా. వారితో గళం కలిపి పాడడం, సినిమాల్లో పాటలు పాడడం, నేను పాడినటువంటి రారమ్మని పాట నాకు మొదటి డ్యూయట్ వారితో నాకు పాడే అవకాశం రావటం, నాకు అది సిగ్నేచర్ సాంగ్ అవ్వటం, తర్వాత వారితో కొన్ని పాటలు కలిసి పాడటం అనేది నాకు దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తాను. పాడతా తీగ కార్యక్రమం ద్వారా మీరు బాలు గారితో అనుబంధం పెరిగింది. తర్వాత సహచర గాయనిగా కూడా ఆయనతో ఎన్నో పాటలు పాడారు. మొత్తం మీద ఆయనతో కలిసి మీరు ఎన్ని పాటలు పాడారు? ముఖ్యంగా దగ్గర నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించారు కదా, ఆయన వ్యక్తిత్వంలో మీకు అత్యంత నచ్చిన అంశం ఏంటంటారు? ఆయన వ్యక్తిత్వంలో నచ్చిన అంశం అంటే ప్రతి పాజిటివిటీ, ప్రతి ఒక్కరికి దగ్గర నుంచి. అంటే చాలా మంది ప్రేక్షకులకి టీవీలో వారు చెప్పే 1-2 వాక్యాలు అదే అవకాశం ఉంటుంది. కానీ మాలాంటి వాళ్ళకి, సింగర్స్ కి, మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి వారితో కొంచెం సేపు రిహార్సల్స్ లో కూర్చుని మాట్లాడే అవకాశం, అది బోనస్ గా అవకాశం దక్కుతుంది మాలాంటి వాళ్ళకి. అది ఎంతో అదృష్టం. ఆ సమయంలో కూడా వారిని ఇంకా నిశ్చితంగా పరిశీలించి వారు మాట్లాడే మాటల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. వారు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ప్రతి డిపార్ట్మెంట్ కి, అది నచ్చుతుంది నాకు. తర్వాత వారి ఎక్కువ ఆర్కెస్ట్రా టీమ్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. వారికి చాలా వాల్యూ ఇచ్చి, ఎంత బాగా వాయించావయ్యా, అసలు వేళ్ల మీద ఎలా వాయించగలుగుతున్నావు నువ్వు, అది ఎలా పలుకుతోంది అంత బాగా అనేసి వాళ్ళని ప్రైజ్ చేయడం కానీ, వాళ్ళని అలాగే ఆట పట్టిస్తూ కూడా ఉండేవాళ్ళు. వారు ఎక్కడున్నారో అక్కడ నవ్వులు లేకుండా ఉండవు. వారు ఉన్న చోట నవ్వులు ఉంటాయి, పాఠాలు ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి వారు ఉన్న చోట. అదొక లైబ్రరీ. వారు మాట్లాడుతుంటే లైఫ్ అనేటువంటి ఒక లైబ్రరీ దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఎన్నో నేర్చుకోవాలని ఉండింది, ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ ఇనఫ్, మాకు సరిపోలేదు అది. ఇంకా బాలు గారు పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటంటారు? నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలియని టైంలో నేను శివరంజని నవరాగిని పాట నేను స్కూల్లో పాడేదాన్ని అని
మా పేరెంట్స్ అంటే నాకు కూడా గుర్తుంది. ఎన్టీ రామారావు గారికి వారు పాడే విధానం, నాగేశ్వరరావు గారికి వారు పాడే విధానం, తర్వాత శోభన్ బాబు గారికి వారు పాడే విధానం, దాంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది. తర్వాత అల్లు రామలింగయ్య గారికి వారు, రాజబాబు గారికి పాడే విధానం, అవన్నీ చూసి నాకు చాలా నేను అడ్మైర్ చేసేదాన్ని. లేడీ బాలులాగా అవ్వాలి నేను ఒకవేళ సింగర్ అయితే అనే ఒక రకమైన ఒక అత్యాశ ఉండేదన్నమాట. చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఉండేది. తర్వాత మా నాన్నగారికి వారు కంపోజ్ చేసినటువంటి తూర్పుకు వెళ్లే రైలు, బాలు గారు చాలా మంచి కంపోజర్. ఆ విషయం ఎంతమందికి అంటే అదర్ దన్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ బయట ప్రేక్షకులకి తెలుసో తెలీదు, బట్ చాలా గ్రేట్ కంపోజర్. జాకీ గాని, లాయర్ సుహాసిని గాని, తర్వాత పడమటి సంధ్య రాగం గాని, మయూరి పెద్ద సూపర్ హిట్, అది పెద్ద హిట్. దాంట్లో అద్భుతమైన మెలోడీస్ కంపోజ్ చేశారు. మా నాన్నగారికి అంటే నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు. సో వారికి ఎస్పెషలీ తూర్పుకు వెళ్లే రైలు సినిమాలో పాటలన్నీ కూడా చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ అనే పాట మై ఫాదర్ యూస్ టు సింగ్ దట్ సాంగ్. ఆ సాంగ్ ఆ దశాబ్దంలో ఆ టైంలో చాలా పెద్ద హిట్ అని చెప్పారు మా ఫాదర్. బాలు గారి పాడిన ఆ పాటని మీరు ఇప్పుడు ఏమన్నా పాడగలరా, హమ్ చేయగలరా? చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నీ కట్టే పాటలు చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. సినీ నేపథ్య గాయకుడిగా ఓవైపు, పాడుతా తీగ, స్వరాభిషేకం వంటి కార్యక్రమాలతో మరోవైపు కోట్లాది సినీ సంగీతాభిమానులని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలరించారు. ఎందరినో యువ గాయకులుగా తీర్చిదిద్దారు. నవస్వరాలను పరిచయం చేశారు. శిశిరాన్ని తరిమివేసిన నిత్య వసంతం బాలుగళం. తరతరాలకు అదే పాట ప్రతి చోట పల్లవిస్తుంది, ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. ఇదేంటి ప్రతిధ్వని. నమస్కారం. జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా, నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం, నాస్తి జరామరణజం భయం.